హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మూవ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, రేపు కానీ ఎల్లుండ కానీ మంచి మూవ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. మ్యాక్సిమం డౌన్ సైడే మూవ్మెంట్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉంది. ఇన్సైడ్ వాల్యూ ఏరియా చూసారా, ఇది ప్రీవియస్ వాల్యూ ఏరియా, ఇన్సైడ్ వాల్యూ ఏరియా. టీపీఓస్ ఏమో పీఓసికి టాప్ సైడే ఉన్నాయి. ఓకే, ఓపెనింగ్ ఎక్కడైందో మళ్ళీ క్లోజింగ్ కూడా వాల్యూ ఏరియా దగ్గరికి వచ్చేసి అయింది. అంటే రేపటికి కానీ ఎల్లుండకి కానీ ఒక మంచి మూవ్ డౌన్ సైడ్ ఉండొచ్చు. దాన్ని కూడా ట్రాప్ చేయొచ్చు. ఎందుకంటే మంచి ఆపోజిట్ వెళ్ళింది మార్కెట్. కానీ ఒకటి ఏంటంటే ఇంపాక్ట్, వరల్డ్ మార్కెట్స్ అన్నీ నెగిటివ్లో ఉంటున్నాయి. ఇజ్రాయెల్ గాజా వారు ఇవన్నీ కలిపితే నాకు తెలిసి లైట్గా బేరిష్ ఉండొచ్చు. రేపటికి బ్యాలెన్స్డ్ మార్కెట్ అయినా లైట్గా బేరిష్ ఉండొచ్చు. ఈ డేలో ఓపెన్ అయ్యే మార్కెట్ 10-15 రేంజ్లోకి రాకుండా ఇక్కడే ఉండి ఇలా డౌన్ అయితే మంచి మూమెంట్ ఉండొచ్చు. మంచి మూమెంట్ ఉండి తర్వాత 2:30 తర్వాత కొంచెం వీ షేప్ రికవరీ ఉండి అక్కడే ఆగిపోవచ్చు మార్కెట్. రేపొద్దున్న డేలో చాలా ఇంపార్టెంట్. డే హై చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్సైడ్ వాల్యూ ఏరియా ఇక్కడ కానీ ఓపెన్ అయ్యి 10-15 రేంజ్లోకి రాకుండా ఉండాలి మార్కెట్. అప్పుడు ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి వాల్యూస్ చెప్తున్నాను. ఇంకా సింగిల్ ప్రింట్స్ లేవు, బయింగ్ టెల్ లేవు, సెల్లింగ్ టెల్ లేవు. ఓన్లీ బ్యాలెన్స్డ్ మార్కెట్, ఇన్సైడ్ వాల్యూ ఏరియా. టీపీఓసి ఏమో టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, క్లోజింగ్ పీఓసి డౌన్ సైడ్ వాల్యూ ఏరియా దగ్గరికి అయింది. అందుకని స్లైట్ బేరిష్నెస్. ఇన్ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, స్లైట్ బేరిష్నెస్ టు రేంజ్ బౌండ్. ఒకవేళ ఈ రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోకి వచ్చింది అనుకోండి, ఇక్కడికి రేంజ్. ఒకవేళ డేలో ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15 రాకుండా ఉంటే కొంచెం డౌన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి వాల్యూస్ చెప్తున్నాను. ఇది వాల్యూ ఏరియా హై 51,821.25 అనేది. ఇది పిఓసి 21 అంటున్నాను, సారీ 51,821.25 అనేది వాల్యూ ఏరియా హై. 51,582.08 అనేది పిఓసి. 51,449.2 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాం. నిఫ్టీ అంత టాప్ సైడ్ ఏం షిఫ్ట్ అవ్వలేదు. ప్లస్ ఏంటంటే నిఫ్టీకి ఒక ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయ్యి బయింగ్ టెల్ ఏర్పడ్డది. అంటే వాల్యూ ఏరియా డేలో మట్టికి చాలా ఇంపార్టెంట్. ఈ రేంజ్ మట్టికి చాలా ఇంపార్టెంటు. రేపటి మార్కెట్కి నిఫ్టీకి ఈ డేలో ఈ వాల్యూ ఏరియాలో ఈ రేంజ్ చాలా ఇంపార్టెంటు. ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి మార్కెట్ టాప్ సైడ్ అయ్యి దీన్ని తీసుకుని అలా వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ అయ్యి ఇలా వెళ్ళొచ్చు. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసేసింది అనుకోండి, ఈ బ్రేక్ చేసుకుని మార్కెట్ వచ్చింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. కేర్ఫుల్గా ఉండండి. రేపటికి నిఫ్టీలో ఇది చాలా ఇంపార్టెంట్. ప్లస్ వాల్యూ ఏరియా హై, డే హై కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం ఈ జోను చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ అయ్యి దాన్ని బ్రేక్ చేసి వెళ్ళింది అనుకోండి, మంచి మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోకి వచ్చేసి ఇంక ఈ రేంజ్లో ఉండి మళ్ళీ ఈ పైకి వచ్చింది అనుకోండి, అంతే. ఇంక దీన్ని బ్రేక్ అవ్వకుండా ఉందనుకోండి, ఇంకా మ్యాక్సిమం టాప్లోనే ఉంటుంది డేలో బ్రేక్ అవ్వకుండా ఉంటే. వాల్యూ ఏరియా బ్రేక్ అయిందంటే డేలో దాకా రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ రాలేదనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది రేంజ్లోకి. ఓకే, మ్యాక్సిమం ఇది బయింగ్ సైడే చూపిస్తుంది. కానీ ఈ వాల్యూ ఏరియా, డే హై, ఈ రెండు జోన్లు చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా ఉండండి ట్రేడు. ప్లస్ టీపీఓస్ ఏమో బాటమ్ సైడే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇగోండి ఇంకా ఈ రేంజ్లో ఒక్క నిమిషం ఆగండి.
ఫ్రెండ్స్. ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఒక్కోసారి స్ట్రక్ అయిపోతుంది నా మొబైల్లో, అందుకని మీకు ఒక నిమిషం ఆగండి, 1 మినిట్. ఇది బయింగ్ సైడే చూపిస్తుంది, కానీ బయింగ్ సైడ్ ఎప్పుడు మనకి ఇది బ్రేక్ అవ్వలేనంత వరకు బయింగ్ సైడ్ ఉండొచ్చు. ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, బయింగ్ సైడ్ అనవసరం, మనకి బయింగ్ సైడే చూపిస్తుంది. కానీ ఇది బ్రేక్ అవ్వలేనంత, ఇది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేంత వరకు మనం బయింగ్ సైడే ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇది లోపలికి వచ్చింది అనుకోండి, ఇంకా లోపలే ఉంటుంది మార్కెట్. ఓకేనా? అందుకని రేపటికి నిఫ్టీ కేర్ఫుల్గా ఉండండి. వాల్యూస్ కూడా చెప్తున్నాను, కేర్ఫుల్గా ఉండండి. టీపీఓస్ ఏమో బాటమ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, బయ్యింగ్ టైల్ అయింది, ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయింది, వాల్యూ ఏరియాలో డేలో వాల్యూ ఏరియా హై, డే హై చాలా ఇంపార్టెంట్. ఈ 4 చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా ఉండండి. ఇది వాల్యూ ఏరియా హై 25,006.1 అనేది వాల్యూ ఏరియా హై, 24,985.25 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 24,922.7 అనేది వాల్యూ ఏరియాలో. ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం, ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ఇన్సైడ్ కాదు కానీ ఓవర్లాప్ అయింది. బాటమ్ సైడ్ టీపీఓ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, చూడడానికి ఏమో బయింగ్ సైడ్ కనబడుతుంది, వీక్నెస్ ఏమో బాగా ఉన్నట్టుంది ఫైనాన్స్ సెక్టర్లో. కానీ రేపటికి ఏదైనా రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయితే ఫ్రెండ్స్ 10-15లోకి రేంజ్లోకి రాకుండా ఉండాలి. 10-15లోకి రేంజ్లోకి రాకుండా ఉంటే ఎటు సైడ్ మూమెంట్గా ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోకి వచ్చిందనుకోండి, ఇంకా సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ ఇలాగే ఉంటుంది మార్కెట్. ఇక్కడ కూడా అంతే, మీకు ఒకటే జ్ఞాపకం, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా రేంజ్ 10-15 లోపు రేంజ్లోకి వచ్చిందనుకోండి, ఇంక ఇలా ఉంటుంది అంతే, ఇలా ఉంటుంది మార్కెట్. ఒకవేళ రేంజ్లోకి రాకుండా ఉండిపోయిందంటే ఇంక డౌన్ సైడే మార్కెట్. ఓకేనా ఫ్రెండ్స్? కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. వాల్యూస్ కూడా చెప్తున్నాను. ఫిన్ నిఫ్టీ కూడా స్లైట్ బుల్లిషే కనబడుతుంది, కానీ అంత గ్యారంటీగా చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ఈ బయింగ్ టైల్లో వాల్యూ ఏరియా అంతగా టాప్ సైడ్ షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి రేంజ్ బౌండ్ మార్కెట్ అనుకుందాం. వాల్యూ ఏరియా హై 23,571, ఇది పిఓసి. 23,437.35 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 23,328 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇవాళ కొంచెం ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ ఎక్కువైంది అనాలిసిస్. ఎప్పుడు 5-6 మినిట్స్లో నేను క్లోజ్ చేసేస్తాను. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. అలాగే రేపటి లైవ్లో కలుద్దాం. రేపు ఎలాగైనా లైవ్ ఇస్తానండి, కొంచెం 1 గంట అయినా. థ్యాంక్ యూ సో మచ్.